Gagan PSPK looks so cute. Thank you so much. Spandana, hi. Oh, Hema Sinde, hi. Uh, that's little girl, hi. Mahik, hi. Harshi Kaumudi, hi. Happy Diwali. Thank you so much, Madhvi. Me family kuda happy Diwali. Prashant, hi. Sahasra, thank you so much. Sweta, thank you. ఎందుకు ప్రణతి ఏమైనా చూడరాని మెసేజ్లు చూస్తున్నావు నువ్వు నాలాగా? నమస్తే రోహన్, అశ్విన్, హాయ్. దీపు, ఇవాళ కొంచెం ఎక్సైటింగ్గా ఉన్న కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. క్యూడి కీర్తి, హాయ్. నిసి, హ్యాపీ దివాలి. డింపుల్ క్వీన్, హాయ్. రేణుక, హ్యాపీ దివాలి. అనూష జాజుల గౌడ్, హాయ్. గాజుల గౌడ్, జాజు, హాయ్. ఐమ్ సారీ ఇఫ్ ఐ మేడ్ మిస్టేక్ ఇన్ యూర్ నేమ్. నా పేరు చెప్పలేదు, అయ్యయ్యో. పవర్ మౌనిక, హాయ్. కీర్తి, హాయ్. పింకీ, హ్యాపీ దివాలి. రిషి దాసరి, లుకింగ్ సోకే, థ్యాంక్ యూ సో మచ్. నా హెల్త్ ఎలా ఉంది? హ్యాపీ దివాలి, థ్యాంక్ యూ సో మచ్. క్లాసీ, హాయ్. PVTR అడ్వాన్స్ హ్యాపీ దివాలి. సింగిల్ బాయ్ నవీన్, హాయ్. అమ్ములు, అమ్ము, హాయ్. ఫుడ్ వెయిటింగ్, నీ ఫుడ్ తగలేసా, పరిగెత్తు, ఎల్లు. నవ్య, హాయ్. పాశం పల్లవి, హాయ్. నా పేరు చెప్పలేదు, ఓకే. నాని, హాయ్. గంగోత్రి, ఫ్యాన్ ఆఫ్ నవి, హాయ్. ఎగ్జామ్స్ బాగా రాసా, మాకు ఫుట్బాల్. సరే తల్లి, వెళ్ళి తిను, బాగుండు. నువ్వు బాగుంటే మేము కూడా బాగుంటాం, వెళ్ళు. లక్కీ, జ్యోతి, హాయ్. ఇట్స్ మీ మిస్సింగ్ మీ, ఓకే. బెంగళూరు వస్తే ఎక్కడ వెతకాలి? మరి ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు, ఫస్ట్ రా. నేను చెప్తా, డైరెక్ట్గా వచ్చి అక్కడే దిగుతారు. ముదిరాజ్, హ్యాపీ. అక్కడెక్కడో హైదరాబాద్లో వచ్చేసి మేము దిగలే, అలానే ఇక్కడ కూడా. కాల్ మీ చార్లీ, హాయ్. మానస, హాయ్. పవన్ రెడ్డి, హాయ్. పండు, హాయ్. ఓకే. రేఖ, సిరి రేఖ, హాయ్. గీతు, హాయ్. మైత్రి, హాయ్. అయ్యో, ఈ పేర్లు ఏంటి, కొన్ని ఇంత డిఫికల్ట్గా ఉన్నాయి. సీతా నాగరాజ్, హాయ్. కెల్లా, హాయ్. మహి, హాయ్. సింధు రాకింగ్, హాయ్. క్యూడిపై స్వర్ణ, ఎగ్జామ్స్ బాగా రాసాండి. పూజ, హాయ్. హ్యాపీ స్మైల్ క్వీన్, హాయ్. డాడ్స్ ప్రిన్సెస్, చిత్తూరు. సత్య, హాయ్. ప్రసన్న, హాయ్. ఫాతిమా స్మైలీ, హాయ్. వహి అల్లు అర్జున్, హాయ్. కమిలిని స్వాతి, హాయ్. గోపాల్ కృష్ణ, హాయ్. డిఫరెంట్ స్టైలిష్ లుక్ అంటే ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నానా లేకపోతే ఏంటి? కొంచెం డిఫరెంట్గా ఉన్నానంటే పొద్దున్న హెయిర్ కట్ చేసుకున్నా, ఇంతకుముందే మొహం కడుక్కొని వచ్చిన, అందుకనేసేమో కొంచెం డిఫరెంట్గా ఉన్నా అంతే. షైనింగ్ క్వీన్, హాయ్. సింగిల్ క్వీన్ జయ, హాయ్. కాల్ మీ చార్లీ, థ్యాంక్ యూ సో మచ్. డాడ్స్ గర్ల్ అను, హ్యాపీ దివాలి మీకు కూడా. సరే, మరి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ నైట్ బస్ ఎక్కేస్తారే పాల్టీ. సరే వర్షం, ఇప్పుడు మేము కూడా ఇంట్లోనే ఉన్నాం తల్లి. ఇప్పుడు వచ్చేటట్టుంటే నువ్వు డైరెక్ట్గా చిత్తూరుకి వచ్చేసి. సరే, నా బెంగళూరుకి వద్దు. శ్వేతరాజ్, థ్యాంక్ యూ సో మచ్. దివ్య అఫీషియల్, హాయ్. కొల్లూరి రాధా, హాయ్. వేదం లహరి, థ్యాంక్ యూ సో మచ్. సౌందర్య, హాయ్. బ్యూటీ క్వీన్, హాయ్. మిస్ ఫార్మసిస్ట్ చందు, హాయ్. అయ్యయ్యో. కళ్యాణి, హాయ్. ఐఎమ్ సారీ బ్రో. శ్రవంత్, హాయ్. టుమారో కూడా లైవ్ చేస్తారా? చూద్దాం, మరీ అంత రిక్వెస్ట్ చేయకండి, ట్రై చేస్తాను నేను. హర్షిత, హాయ్.
ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారు. జ్యోతి గారు థ్యాంక్ యూ సో మచ్. జీవన్ బాబు హాయ్ బ్రో. వీణా హాయ్. ఝాన్సీ హాయ్. శ్రీ భార్గవ్ హాయ్. దీపు మా ఫ్యామిలీ బాగున్నారండి. థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎలా ఉన్నారు? ఈశ్వరి హాయ్. ఇట్స్ మీ సుష్మిత. ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? శేఖర్ హాయ్. నేను నెక్స్ట్ టైం డెఫినెట్గా లైవ్ వచ్చే ముందు బెటర్ ఆస్క్ మీ క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ పోల్ పెడతా అన్నమాట. సో అందులో మీరు క్వశ్చన్స్ అడగండి. ఆ క్వశ్చన్స్కి అన్నీ నేను ఆ లైవ్లో ఆన్సర్స్ ఇస్తాను. ఓకే, నేను నాకు హాయిలు హలోలు తప్ప మీరు నన్ను ఏం అడగట్లేదు. నాకు బోర్ కొడుతుంది, మీరు చూసే వాళ్ళకి మీకు బోర్ కొట్టదు అనుకోండి, లైవ్కి వస్తే చాలు చాలు అంటారు. సో ఓకే, నేను ఎంచక్క గమ్మున లైవ్ ఆన్ చేసి పెట్టి ఇలా కూర్చొని ఉంటా, మీరు నన్ను చూస్తుండని నేను మిమ్మల్ని చూస్తూ ఉంటా, సరిపోతుంది కదా. ఎలా ఉన్నారు? నేను బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు? నేమ్ మిస్ అయింది. అడిక్టెడ్ టు ఇట్స్ మీ నవి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. సుష్మిత హాయ్. కాల్ మీ చార్లీ హాయ్. యాక్చువల్లీ ఇది దెబ్బే. ఫిల్టర్లో కొంచెం కవర్ చేస్తున్నా. ఫిల్టర్ లేకపోతే దారుణంగా తెలుస్తుంది. మళ్ళీ దానికి నేను రిప్లై ఇచ్చినా కానీ పదే పదే అడుగుతుంటారు కదా. చిన్నది ఏంటది, అదేదో దోమ కుట్టడం వల్ల ఇలా ఇలా అంటే అది కొంచెం పెద్దగా అయ్యి ఒక చిన్న మార్క్ లాగా అయింది. ఆ దోమని చంపేశా. అది లైట్ తీసుకుందాం. మానస్ హ్యాపీ దివాలి. శ్రావ్ సాయ్. యూనో ద మెయిన్ రీజన్ నేను రిప్లై ఇవ్వకపోవడానికి, లైవ్ చేయకపోవడానికి, ఇంకా మీ క్వశ్చన్స్ ఇంకేమేమైతే ఉన్నాయో అవన్నిటికీ మెయిన్ రీజన్ కొంచెం బిజీగా ఉండడం వల్ల, అంతే. మెయిన్గా ఒక సింగిల్ రీజన్లు చెప్పాలంటే నా జాబ్ వల్ల. ఓకే ప్రణీతి, తిను ఫస్ట్ తిను. నువ్వు కొంచెం టేక్ కేర్. ఓకే, వర్క్ చేస్తూ స్టడీ కూడా చేస్తున్నా, రెండు మేనేజ్ చేస్తున్నా. మీరు మమ్మల్ని ఎలా చూస్తారా? ఎందుకు వర్షిని అలా అన్నావు? వై అల్లం వైశాలి హాయ్. నందిత హాయ్. ఈ బక్క ప్రాణి నేను సంపుదా చూసుకో. వేదం లహరి హాయ్. అను హ్యాపీ దివాలి మీకు కూడా. మహి పిఎస్పీకే హ్యాట్ ఫ్యాన్. ఇంకా లేదు బ్రో, తినాలి. అన్న మీది ఒరిజినల్ గ్లోయింగ్ స్కిన్ అన్న, మీకు అసలు మేకప్ అండ్ ఫిల్టర్స్ అవసరం లేదు. సరే ప్రణతి, సరే. చిన్న హాయ్. సంధ్య హాయ్. పూజిత ఏం జాబ్ చేస్తున్నారు? నేను ఇన్ఫోసిస్లో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్, కార్పొరేట్ యాక్షన్స్. శ్యామ్ ఫ్యాన్ ఆఫ్ నవి హాయ్. జ్యోతి హాయ్. కోల్డ్ తగ్గింది. అడిక్టెడ్ టు ఇట్స్ మీ నవి. అవునండి, కొంచెం బిజీ. అవును, ఎందుకు బిజీ అంటున్నాను? మీకు రిప్లై ఇవ్వట్లేదనా, లేకపోతే దేని బేస్ చేసుకుని మీరు అలా అడుగుతున్నారు? నువ్వే అన్నావు కదా, మీరు నన్ను చూడండి నేను. అబ్బా అయ్యయ్యో వర్షిని. రాజు సాగర్ హాయ్. ప్రియా చంద హాయ్. ఇట్స్ మీ పుష్ప హాయ్. నేనేం చెప్పను, నన్ను అడుగుతున్నారు మీరు చెప్పండి అని. సరే ఏం చెప్పాలి అంటే, ఒక పర్టికులర్ మ్యాటర్ ఏదైనా చెప్పాలంటే మీరు అడగాలంటే అడగండి, నేను చెప్తాను. ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు. మిరియాల పాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ బాగున్నాడు. లేదండి, నేను తొక్కలో ఏం కాస్మెటిక్స్ వాడను. ఇంట్రెస్టింగ్గా ఏమని చెప్పాలా? ఏదైనా ఒక దాని గురించి అడిగితే నేను చెప్తా. ఇంట్రెస్టింగ్ అంటే నేనేం చెప్పను, అంటే నేను చెప్పేది మీకు బోర్ కొట్టచ్చు. సో ఎలా? వైషు హాయ్. ఓకే, కొన్ని అయితే చెప్తాను.
మేజర్ థింగ్ నేను చాలాసార్లు ప్రతి ఒక్కసారి నేను అంటే చాలా వరకు లైవ్లో చెప్పింది నాకు ఫేస్బుక్ అకౌంట్ లేదు లేదు అన్న. సో అయినా కానీ ఫేస్బుక్లో ఎవరైనా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు మనీ అడిగితే వాళ్ళకి ఇవ్వడం, లేకపోతే లైక్ అదర్ థింగ్స్ ఏవైనా సెండ్ చేయడం. సో ఇవి రీసెంట్గా కూడా వచ్చాయి. నేను మళ్ళీ చెప్తున్నా, నాకైతే ఫేస్బుక్ అకౌంట్ లేదు, స్ట్రిక్ట్లీ నో ఫేస్బుక్. ఓకే, సో అది ఇట్స్ మీ అక్కి, హాయ్. అండ్ ఆల్సో మీకు ఒక చిన్న లైక్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, ఎవరైనా కన్ఫర్మ్ చేసుకోవడానికి కావచ్చు, వాళ్ళు మిమ్మల్ని మనీ అడుగుతారు కదా. సో అడిగినప్పుడు వాళ్ళ నంబర్ సెండ్ చేస్తారు కదా, కనీసం ఆ నంబర్లో నేమ్ అయినా రాదా మీకు? అది ఎవరిది, పలానా వాళ్ళ పేరా లేకపోతే ఏంటి, అలా ఏమన్నా వచ్చినప్పుడు అప్పుడైనా కనీసం డౌట్ రావాలి కదా. మరి ఏదో డబ్బులు ఆబ్వియస్లీ ఎవరి ఊరికే రావు, బట్ కొంచెం ఆలోచించండి. అంతానికి అసూయ పడే. సరే వర్షిని, ఓకే, థ్యాంక్స్. నీ వల్ల నేను మ్యాటర్ చెప్తున్నా ఏదో ఓకే. అది నెక్స్ట్ టైం ఇన్ కేస్ ఎవరైనా మీరు అడిగితే చాలా కేర్ఫుల్గా ఉండండి. నేను నా జాబ్ అర్న్ చేసుకుంటున్నా, నా కాల్ మీద నేను నిలబడని, ప్రమోషన్లు చేస్తున్న అమౌంట్లు వస్తున్నాయి నాకు, నేను జాబ్ చేస్తూ నేను అర్న్ చేసుకుంటున్నా. నాకంటూ డబ్బులు కావాలంటే మా అమ్మ, నా అన్న, నా ఫ్రెండ్లో ఎవరో ఒకరు ఇచ్చేవాళ్ళు, అడిగితే ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నేనైతే మీ దగ్గర కానీ లేకపోతే ఫాలో అవుతున్న వాళ్ళ దగ్గర కానీ అన్నోన్ పర్సన్స్ దగ్గర కానీ నేను ఎప్పుడు మనీ అవసరం నాకు వచ్చినా కానీ మిమ్మల్ని అడగను. ఓకే, సో అది దృష్టిలో పెట్టుకోండి. మీ డబ్బులే కావచ్చు, అదొక 100 కావచ్చు, 500 కావచ్చు. సమ్మన్ లిటరలీ దే సెండ్ సమ్ 20,000 30,000 పంపించారంట. సో నేను అండ్ పంపించేసిన తర్వాత నా ఫ్రెండ్స్ని కానీ నన్ను కానీ అడిగితే నేను ఏం ఆన్సర్ చెప్పాలి మీకు? నేను ఒకే మాట చెప్తా, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ అని. మీ డబ్బులు ఇప్పుడు నేను అడిగితే మాత్రం ఎలా ఇచ్చేస్తారు? మీరేం నా చుట్టం కాదు, నా బంధువు కాదు, మా అమ్మ నాన్న కాదు కదా. అసలు మీకు మీ ఫ్యామిలీకి మీరు ఇవ్వడంలో అయినా ఒక మీనింగ్ ఉంటుంది. నాకు ఇవ్వడంలో మీరెంత అభిమానిస్తే మాత్రం, మీరెంత ఫాలో అవుతుంటే మాత్రం నేను అడిగితే మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అది జాగ్రత్త చూసుకోండి. మీ మనీ మాకు కూడా పంపండి కొన్ని మనీ. అక్కడ అడుగుతుంది ఎవరో ఒక అమ్మాయి అడుగుతుంది చూడండి, ఆ పిల్లకైనా పంపించండి. ఓకేనా? దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. నాకైతే మళ్ళీ చెప్తున్నా, నాకైతే ఫేస్బుక్ అకౌంట్ లేదు. నాకున్నదల్లా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే. అది సోషల్ మీడియా యాప్స్ అంటే లైక్ టకాటక్, మోజో ఇలా ఉంటాయి. అందులో నేను ఎవరికి రిప్లై ఇవ్వట్లేదు, ఎవరికి రిప్లై ఇవ్వను కూడా. ఇక్కడ నేను అసలు ఆబ్వియస్లీ రిప్లై ఇవ్వట్లేదండి, అక్కడ ఎలా ఇస్తా చెప్పండి. అండ్ యూట్యూబ్, ఇంతే ఉన్నాయి నాకు, వేరే ఏ అకౌంట్స్ లేవు. ఫేస్బుక్లో అసలు అకౌంటే లేదు. సో అది కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. నేనైతే ఎవరిని మనీ అడగను. సో అది గుర్తుపెట్టుకుంటే మీరు ఇంకొకసారి దయచేసి ఎవరైనా కానీ నవీ గారు ఇట్లా ఫేస్బుక్ నుంచి ఎవరో అడిగారంట, మీకు మనీ పంపించారంట, వచ్చిందా లేకపోతే ఎవరో ఇట్లా తీసుకున్నారంటే మాత్రం నాకు ఏమాత్రం సంబంధం లేదండి. సిన్సియర్ పర్సన్, నాట్ సో మచ్. సల్మాన్ హాయ్ బ్రో, లక్ష్మి హాయ్, మమత ఫ్యాన్ ఆఫ్ నవి, థ్యాంక్ యూ అండి. ఫ్యాన్ పేజెస్ కూడా చాలా మంది చెప్పారు నాకు ఈ మ్యాటర్ గురించి మాట్లాడమని. నేను ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నా. అండ్ లైవ్ చేసినప్పుడు మాత్రం, లైవ్ చేయకముందు చెప్దాం అనుకున్నా కానీ లైవ్ చేసేటప్పటికి పోతుంది. ఓ నన్ను అడుగుతున్నా వర్షిని? సరే వర్షిని, ఫోన్పే నంబర్ పంపిస్తా. ఓకే.